హలో గైస్, ఎలా ఉన్నారు? ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్ వర్స్ జరుగుతాయి. అది మామూలే. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా కల్కి సినిమా రిలీజ్ అయినప్పుడు అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప అని చెప్పి వార్స్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది, కానీ అంతే బాధగా కూడా ఉంది. సర్లే, కాసేపు నా బాధ పక్కన పెట్టేద్దాం. అసలు ఇంతకీ అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప రండి చెప్తాను. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశారా? ఇప్పుడు రండి. మీకు మహాభారతంలో కొన్ని పాయింట్స్ చెప్తాను, కానీ మీరు వాటిని జస్ట్ వినడం కాకుండా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా ఆవేశపరులు ఉంటే కామెంట్ చేసే ముందు ఒక్కసారి వ్యాస మహాభారతాన్ని చదవండి, ఆ తర్వాత కామెంట్ చేయండి, నో ప్రాబ్లం. చాలా మందికి తెలియదు ఏంటంటే అర్జునుడికి కర్ణుడికి ఇద్దరికి విద్య నేర్పిన గురువు ఒక్కళ్లే, ఆయన ద్రోణాచార్యుల వారు. ఒక టీచర్ కి చాలా బ్యాచెస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి, కౌరవులు పాండవులు రాజకుమారులు కాబట్టి వాళ్ళకి ఒక సపరేట్ సెషన్ ఉంటుంది, మిగతాలకు ఒక సెషన్ ఉంటుంది. అందుకే అర్జునుడు కర్ణుడు ఒకటే గురువు దగ్గర విద్యలు నేర్చుకున్నా కూడా టైమింగ్స్ వేరవడం వల్ల పెద్దగా పరిచయం లేదు. ద్రోణాచార్యుల వారు వీళ్ళందరికీ యుద్ధ విద్య నేర్పించాక మరి కింగ్స్ కాంపౌండ్ లో ఉన్న పిల్లలు కాబట్టి వీళ్ళని తీసుకుని ట్రైన్ చేసినప్పుడు వాళ్ళు నేర్చుకున్న విద్యలన్నింటినీ ప్రజలకు కూడా చూపించాలి కదా. అందుకే ఒక ఎరీనాలో కుమార అస్త్ర విద్యా ప్రదర్శన అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు. ఇందులో పాండవులు కౌరవులు వాళ్ళ స్కిల్స్ ని ప్రెజెంట్ చేసి చూపించారు. మన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో లాస్ట్ లో హీరోయిన్ మాట్లాడిస్తారు కదా, అలాగే అక్కడ కూడా అర్జునుడు వచ్చాడు లాస్ట్ కి. అర్జునుడు తన స్కిల్స్ అన్నింటినీ చూపిస్తూ అందరినీ మెస్మరైజ్ చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అర్జునుడిని చాలా బాగా ప్రైజ్ చేస్తున్నారు. ఆ ప్రైజింగ్ జరుగుతున్న టైంలో రథం తోలుకుంటూ కర్ణుడు అక్కడికి వచ్చాడు. ద్రోణాచార్యుడికి నార్మల్ గానే నమస్కారం చేశాడు. అందులో ఎలాంటి గౌరవం కనిపించలేదు. ఇది నేను చెప్పట్లేదు, మహాభారతంలో క్లియర్ గా వ్యాస మహర్షి రాశారు. అదేంటి అలా నమస్కారం చేశాడని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కర్ణుడి గురించి అప్పుడు అనుకున్నారు. కర్ణుడు ఆ ఎరీనాలోకి ఎంటర్ అవడమే, ఓ కౌంతయ్య, నువ్వు రంగస్థలం మీద ఎన్ని చూపించావో నేను దానికి మించి చూపిస్తాను, ఓ పొంగిపోకు, నా విద్యలు కూడా చూసి అప్పుడు పొంగిపో అని చెప్పి అంటారు. ఈ మాట అనేసి ఆయన స్కిల్స్ ఆయన చూపించేస్తాడు తప్ప ఎవరిని అక్కడ పర్మిషన్ కూడా అడగాడు కనీసం. అర్జునుడు ప్రజెంట్ చేసిన అన్ని కూడా కర్ణుడు కూడా ప్రజెంట్ చేశాడు. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనకి ఎన్ని స్కిల్స్ అయినా ఉండనండి, అది యారగెంట్ గా ఉండకూడదు, చాలా ఒబీడియంట్ గా ఉండాలి. ఆ విషయంలో కర్ణుడికి కొన్ని మార్క్స్ తక్కువే వేయాలి. ఎవరైనా ఈ మాట విన్న తర్వాత కామెంట్ చేయాలనుకుంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి చేసే 100 మంచి పనులను చూసి తను చేసే 10 చెడ్డ పనులు కూడా మంచివే అనుకోకూడదు. గుడ్ ని గుడ్ గానే చూడాలి, బ్యాడ్ ని బ్యాడ్ గానే చూడాలి. ఆ నెక్స్ట్ ఏం జరిగిందంటే దుర్యోధనుడు ఫుల్ హ్యాపీ అయిపోయాడు. భీముని ఎలాగో నేను హ్యాండిల్ చేసేయగలను, అర్జున్ హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం, ఇప్పుడు అర్జున్ హ్యాండిల్ చేయడానికి కర్ణుడు వచ్చేసాడు కదా అని చెప్పేసి కర్ణుడి దగ్గరికి చాలా ఆనందంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్వాగతం, నా అదృష్టం కొద్ది నువ్వు వచ్చావు, నేను నా కుర్రాజ్యం మొత్తం నీదే, నేను అనుభవించే భోగాలు అన్ని నువ్వు అనుభవించవచ్చు, నా శత్రువుని నెత్తి మీద నువ్వు పాదం పెట్టు అని చెప్పి దుర్యోధనుడు అంటాడు. కర్ణుడు ఆ హై మూమెంట్ లో అర్జున దా యుద్ధానికి అని చెప్పి పిలుస్తాడు. అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, పిలవని పేరంటానికి వచ్చిన వాడు, అడగకుండా మాట్లాడేవాడు, ఇద్దరు కూడా సద్గతులకు వెళ్లరు అని చెప్పి మాత్రమే అంటాడు. రాజ్నరా, ఈ రంగస్థలం నీ ఒక్కడిదే కాసుమి, బలపరాక్రమాలు ఉన్న ఎవడైనా రాజులే, ధర్మం కన్నా బలం గొప్పది, ధర్మం కూడా బలాన్ని అనుసరిస్తుంది, దా నువ్వో నేను తేల్చుకుందాం, నా బాణంతో నీ తల తీసేస్తా అంటాడు. ఇక్కడ ఒకటి ఆలోచించండి, ఎవరో పెట్టుకున్న స్కిల్ షోకి వెళ్ళి తన స్కిల్ కూడా చూపించాడు కర్ణుడు, అది తప్పేం కాదు. కానీ అక్కడ అంతమంది పెద్దవాళ్ళు ఉండగా అసలు పర్పస్ అనేది లేకుండా జస్ట్ మనకి బలం ఉంది కదా అని చెప్పేసి యుద్ధానికి పిలవకూడదు, పైగా ఎలాంటి వైరం లేని వాడితో. అప్పుడు అర్జునుడు పర్మిషన్ కోసం ద్రోణాచార్యుడు వైపు చూశాడు, ఎందుకంటే ఎవరిని యుద్ధానికి పిలిస్తే క్షత్రుడు ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి. ద్రోణుడు సరే అన్నట్టు సైగ చేస్తాడు. ఇద్దరు యుద్ధం చేయడానికి రెడీగా ఉంటారు. కానీ కృపాచార్యుడు అప్పుడు కలగ చేసుకుని ఇలా అడుగుతారు, యుద్ధం చేసుకోవడం సంతోషమే, కానీ నువ్వెవరు అని చెప్పి అడుగుతారు. అప్పుడు కర్ణుడు నేను ఫలానా అని చెప్తాడు. ఇదంతా ఆల్రెడీ మనందరికి తెలిసిందే. దుర్యోధనుడు అప్పుడే కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చి రాజును కూడా చేసేస్తాడు. కాకపోతే ఆ రోజు కర్ణుడికి అర్జునుడికి ఇద్దరికి యుద్ధం జరగలేదు. ఆ రోజు అక్కడితో అస్త్ర ప్రదర్శన అనేది పూర్తయింది అని చెప్పి అనౌన్స్ చేశారు. ఇద్దరు అక్కడితో డిస్కస్ అయిపోయారు. ఈ సెగ్మెంట్ అయిపోయాక విద్య నేర్చుకున్న కౌరవులు ఇంకా పాండవులు గురు ద్రోణాచార్య దగ్గరికి వచ్చి దక్షిణేం కావాలని చెప్పి అడుగుతారు. ద్రోణుడు ఒకప్పటి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ద్రౌపదుడిని ఓడించి తీసుకుని రమ్మంటాడు. ద్రోణుడు ద్రౌపదుడు చాలా మంచి ఫ్రెండ్స్. కానీ ఒకసారి ద్రోణాచార్యుడు చాలా పేదరికంలో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ ద్రౌపదుడు ఎలాగో కింగ్ కదా అని చెప్పేసి ఈ టైంలో నాకు కొన్ని ఆవులు ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి అడుగుతాడు. కానీ ద్రుపద మహారాజు ద్రోణాచార్యుడిని చాలా రాంగ్ గా ట్రీట్ చేస్తాడు. ఆ మూమెంట్ ద్రోణాచార్యుడికి చాలా బాగా గుర్తుండిపోయింది. అందుకని ఇప్పుడు తన శిష్యుడు వచ్చి గురుదక్షిణ అడిగితే ద్రౌపదుడిని బంధించి తీసుకురామని చెప్తారు. కౌరవులు ముందు మార్కులు కొట్టేద్దాం అని చెప్పి స్టార్ట్ అవుతారు. అప్పటికి కర్ణుడు కూడా వాళ్ళ టీంలోనే ఉన్నాడు కదా, కర్ణుడు కూడా వెళ్ళాడు. బట్ ద్రౌపదుడు కూడా చాలా పవర్ఫుల్ కింగే. చాలా కష్టపడి ద్రౌపదుడితో వీళ్ళంతా కలిసి సిద్ధం చేస్తున్నారు, అయినా సరే నిలవలేకపోయారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ద్రౌపదుడు రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరినీ కొట్టడానికి కర్రలు రాళ్ళు ఇలా ఏది దొరికితే దాన్ని తీసుకొచ్చారు. వాళ్ళ తాకిడిని భరించలేక అక్కడి నుండి అరుస్తూ పాండవులు వైపు కౌరవులు పరిగెట్టుకుంటూ వచ్చారు. ద్రౌపదుడు టీంలో ఉన్న వాళ్ళందరూ బాణాలు వేసేసరికి కర్ణుడు కూడా చాలా బాణాలు గుచ్చుకున్నాయి. కర్ణుడు అప్పుడు భయపడి రథం దిగి పారిపోయాడు. ఇప్పుడు కౌరవుల అరుపులు ఆర్తనాదాలు విన్న పాండవులు నెక్స్ట్ రథాలు ఎక్కి ద్రోణాచార్యుడి దగ్గర పర్మిషన్ తీసుకుని వాళ్ళు యుద్ధానికి వెళ్తారు. వీళ్ళు యుద్ధానికి వెళ్తుంది సామాన్యమైన వ్యక్తి మీద కాదు, తన గురువుతో పాటు యుద్ధ విద్యను నేర్చుకున్నాడు, ద్రోణుడితో సమానమైన స్కిల్ ఉన్నవాడు, ద్రౌపదుడిని ఓడించి అర్జునుడు బంధించి తీసుకొచ్చాడు. ఈ యుద్ధంలో పాండవులు 5 పాల్గొన్నా సరే అర్జునుడు చేసిన యుద్ధం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇక్కడ కూడా అర్జునుడు పెర్ఫార్మ్డ్ వెళ్ళే, కానీ కర్ణుడిని నేను తక్కువ చేయట్లేదు. ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్, కర్ణుడు యుద్ధం నుండి పారిపోయాడు.
అది నిజం. సామర్థ్యం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒకనొక టైంలో కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి పరాక్రమానికి అర్జునుడు కాసేపు యుద్ధం చేయకుండా ఆగి మళ్లీ వచ్చాడు. అలాగే ద్రౌపది స్వయంవరం అప్పుడు అర్జునుడి బాణాన్ని కర్ణుడు విరక్కొట్టేశాడు. అర్జునుడు మళ్లీ పుంజుకుని కొన్ని అస్త్రాలు వేసి ఫైట్ చేస్తాడు కూడా. ఇందులో కృష్ణుని కలగజేసుకుని అర్జునుడు టాస్క్ కంప్లీట్ చేశాడు. ద్రౌపదికి కూడా నచ్చాడు. మధ్యలో మీ గోలేంటి ఆపండి అని చెప్పి యుద్ధాన్ని ఆపేస్తారు. ఈ యుద్ధంలో కూడా కృష్ణుడు ఆపే టైంకి అర్జునుడు హయ్యర్ పొజిషన్ అని ఉన్నాడు. ఒకవేళ కర్ణుడు అర్జునుడి ధనస్సును విరక్కొట్టినప్పుడే కనుక కృష్ణుడు ఆపేసి ఉంటే అప్పుడు అర్జునుడు సెకండరీ పొజిషన్ లో ఉండేవాడు, కర్ణుడే టాప్ పొజిషన్ లో ఉండేవాడు. సో దీన్ని బేస్ చేసుకుని కూడా వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అనేది మనం డిసైడ్ చేయలేం. సో గైస్, ఇప్పుడు నేను చెప్పిన జస్ట్ 2-3 ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని వీలైనంత వరకు మోర్ న్యూట్రల్లో కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.